హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక నాన్ వెజ్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి. ఇదేంటంటే మనకు పప్పు కానీ లేదంటే రసం కానీ ఎందులో అస్సలు చాలామంది బోర్ అంటుంటారు కదా, అలాంటి వారి కోసం ఈ పప్పు రసంలోకి లేదంటే ఇంకా వేరే ఏదైనా కర్రీస్లోకి అండి ఇలా చికెన్ ఫ్రై ఒకటి డ్రై ఐటమ్ అండి, చాలా రుచిగా ఉంటుంది, ఈజీగా చేసేయచ్చు. ఇలాంటి కాంబినేషన్ అనేది ఉంటే మళ్ళీ కూడా ఇదే కావాలని అంటూ ఉంటారు. మరి ఎలా చేయాలనేది నేనైతే ఈరోజు మీకు ఈ టేస్టీ కాంబినేషన్ అనేది చూపిస్తాను. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేసి అలాగే నా ఛానల్ అనేది సపోర్ట్ చేయండి. ఈరోజు అయితే ఈ డ్రై ఐటమ్ నేను ఈరోజు మీకు టేస్టీ కాంబినేషన్లో చూపించబోతున్నానండి. ఫస్ట్ ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి. ఇలా చికెన్ తీసేసుకుని మనకు మీడియం సైజు ఉన్నా కూడా సరిపోతుందండి ముక్కలు అనేది. ఇప్పుడు 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్లోకి రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకుంటున్నానండి. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను. ఒక 1.5 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ వేసుకుంటున్నానండి, రెడ్ చిల్లీ పౌడర్. ఇవి వేసుకున్నాక ఇవన్నీ కూడా ఒక్కసారి బాగా చికెన్కి అంతా ముక్కలు ఈ ఉప్పు కారం పసుపు అన్నీ వేసాం కదండి, ఇవన్నీ బాగా పట్టేంత వరకు చికెన్కి బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకు రుచి అనేది టేస్ట్ అనేది వస్తుంది కూడా, ముక్క సాఫ్ట్గా ఉంటుంది. ప్లస్ అలాగే మనకు ఉప్పు కారం కూడా బాగా పట్టుంటుంది కాబట్టి జ్యూసీగా ఉంటుందండి ఈ చికెన్ కూడా. ఇలా చికెన్ అంతా కూడా ఉప్పు కారం అంతా పట్టించేసాక ఒక 10 to 20 మినిట్స్ వరకు మనం మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక మసాలా పొడి అయితే చేసుకుందామండి. ఫస్ట్ ఇక్కడ నేను ఒక 1 స్పూన్ వరకు ధనియాలు చూపిస్తున్నాను. అలాగే ఒక 2 నుంచి 3 వరకు లవంగాలు అండి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు తీసుకొనేసి, 1 ఇంచు వరకు చెక్క అండి, ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర, ఒక 2 ఇలాచి, ఒక 2 బే లీఫ్ అండి. ఇవన్నీ తీసుకొనేసి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇలా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి పక్కన పెట్టుకొని ఇవి కొంచెం చల్లారాలండి. ఇవి కొంచెం చల్లారాక ఇప్పుడు చూడండి బాగా మంచి సువాసన వచ్చేంత వరకు బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొనేసి ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాక ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర వేసుకున్నాక ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ కొంచెం కలర్ వచ్చేలోపు మనము ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ దినుసులన్నీ ఇలా పొడిలాగా చేసుకోవాలండి. ఇలా మెత్తగా పొడిలాగా చేసుకుంటే మనకు చికెన్ అనేది కూడా మంచి రుచిగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా ఒక బౌల్లోకి వేసేసుకుందామండి ఈ మసాలా పొడినంతా. ఇప్పుడు ఆనియన్స్ అయితే మనకు కొంచెం మంచి బ్రౌన్ కలర్లోకి అనేది వచ్చింది కదా, ఇప్పుడు కొంచెం ఒకసారి కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకున్నాక ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచినదైతే మనకు టేస్ట్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. ఇలా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు మనము ముందుగా మ్యారినేషన్ చేసుకున్న పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ మొత్తం కూడా ఇందులోకి వేసేసుకోవాలి, ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా వేసుకున్నాక బాగా హై ఫ్లేమ్ మీద ఒక 5 to 6 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక చికెన్లో నుంచి అయితే వాటర్ అనేది మనకు చికెన్ నుంచి ఊరుతుందండి. ఇలా ఊరినప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఇప్పుడు 5 to 7 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్నాక చూడండి ఇందులోంచి మనకు
వాటర్ అనేది ఊరుతుంది కదా, ఒక్కసారి బాగా ఇలా కలిపేసుకోవాలండి మళ్ళీ ఒకసారి. ఎందుకంటే అడుగున అంటకుండా మాడిపోకుండా ఉంటుంది ఇలా కలుపుకోవడం వల్ల. ఇప్పుడు మళ్ళీ కొంచెం సేపు బాగా కలిపేసుకున్నాక మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి కొద్దిసేపు. ఇలా మళ్ళీ మళ్ళీ మూత పెట్టి ఉడికించుకున్నాక ఇప్పుడు మూత తీసి చూస్తే మనకు వాటర్ అంతా ఇందులోంచి చికెన్లో నుంచి ఊరిన వాటర్ అంతా డ్రై అయిపోయి ఇలా చికెన్ కూడా బాగా పొడి పొడిగా వస్తుందండి. ఇప్పుడు మనము మిక్సీకి వేసి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదండి, ఈ మసాలా పొడిని మనకు ఎంత కావాలో చూసుకొని వేసుకోండి. ఎందుకంటే కొంచెం స్పైసీగా తినేవాళ్ళు స్పైసీగా ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ వేసుకున్నా సరిపోతుందండి. ఇందులో ఒక 2 గ్రీన్ చిల్లీ స్లైసెస్, అలాగే కరివేపాకు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొనేసి ఇవి కొంచెం బాగా డ్రైగా అయ్యేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడైతే మనకు ఈ చికెన్ డ్రై ఐటమ్ అయితే మనకు రెడీ అయిపోయింది. అలాగే ఒక 3 to 4 minutes వరకు మూత పెట్టి కొంచెం ఉడికించుకుంటే మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా ఇవన్నీ కూడా మసాలా పొడి అంతా కూడా చికెన్కి బట్టి మంచి రుచి అనేది ఇస్తుందండి. చూడండి ఎంత మంచి కలర్లో ఉందో. నేనైతే ఎలాంటి కలర్ అనేది కూడా యూజ్ చేయలేదు, చాలా చక్కగా వచ్చిందండి కలర్ కూడా. ఇలాంటి చికెన్ డ్రై ఐటమ్ ఏదైనా పక్కన పెట్టుకొని తింటే ఎంతటి అన్నమైనా కూడా ఈజీగా తినేయచ్చండి, అంత రుచిగా ఉంటుంది. ముక్క కూడా సాఫ్ట్గా జ్యూసీగా ఉంది, అలాగే సాఫ్ట్గా కుక్ అయింది. మసాలా టేస్ట్ కూడా అంతా కూడా సూపర్గా ఉందండి. మరి మీరు కూడా తప్పకుండా ఇలాంటి చికెన్ ఫ్రై అనేది పప్పులోకి రసంలోకి ఇలా చేస్తే పిల్లలు బోర్ అనేది అనకుండా ఈజీగా వాళ్ళు మళ్ళీ కూడా ఇలానే చేయమని అడుగుతారండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.